గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతోంది. ఈ 10 ఏళ్లలో జనసేన సాధించింది శూన్యమని చెప్పాలి. ప్రశ్నిస్తా అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ తన ప్రశ్నలను కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి చంద్రబాబు సీఎం కావటంలో తన వంతు పాత్ర పోషించారాయన. ఆ తర్వాత టీడీపీతో విభేదించి ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన దారుణ ఓటమిని చవిచూసింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఘోర ఓటమిని చవిచూశారు. గడిచిన 10 ఏళ్లలో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ ఏనాడూ దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. జనసేనకు బూత్ స్థాయి మెంబర్లు లేరని, అలాంటప్పుడు మనం మెజారిటీ సీట్లలో ఎలా పోటీ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా నిలిచాయి. ఎన్నికల్లో పోటీ చేయడం అంటే డబ్బులతో కూడిన వ్యవహారం అని పవన్ కళ్యాణ్కు తెలియంది కాదు. ఒకసారి జీరో పాలిటిక్స్ అంటాడు, మరోసారి నేను ఎప్పుడూ జీరో పాలిటిక్స్ గురించి మాట్లాడలేదంటాడు. సొంత క్యాడర్పైనే నిందలు వేస్తూ మీరు జగన్కు ఓటేశాడని విమర్శిస్తారు. నిత్యం జగన్ మీద తీవ్ర విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినన్ని స్థానాల్లో కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తొలుత 23 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తర్వాత ఆ సంఖ్యను 21కి తగ్గించుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరి కోసం ఇలా దిగజారిపోతున్నారో పార్టీ క్యాడర్కు సైతం అర్థం కావటం లేదు. జగన్ ఓడిపోతే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా అంటే అదీ లేదు. పవన్ కు సీఎం సీటు షేరింగ్ లేదని టీడీపీ యువనేత నారా లోకేష్ తేల్చి చెప్పారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గెలుపు కోసం ఇంతలా ఎందుకు పరితపిస్తున్నారో జన సైనికులకు కూడా అర్థం కావటం లేదు. అసలు రాష్ట్రంలో చనిపోయిందనుకున్న టీడీపీని బ్రతికించి మనం వారి పల్లకిని మోయాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ అధినేతను జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన నేతలకే టికెట్టు దక్కని పరిస్థితి. పవన్ను జనసేన నాయకులే నమ్మే పరిస్థితి కనిపించటం లేదు. ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారంటూ జనసేన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.